ఫార్ములా ఈ రేస్ కేసులో కేటీఆర్ మెడకు ఉచ్చు బిగుసుకుంటోంది. ఏసీబీ కేసులో అరెస్ట్ నుంచి 10 రోజుల పాటు తప్పించుకున్న కేటీఆర్కు ఈడీ షాక్ ఇచ్చింది. ఫెమా రూల్స్ ఉల్లంఘించారని కేసు నమోదు చేసింది. ఇకపై ఫార్ములా ఈ కార్ రేస్ కేసు ఎన్ని మలుపులు తీసుకుంటుందో అనే ఉత్కంఠ నెలకొంది. ఫార్ములా ఈ రేస్ కేసులో కేటీఆర్, అరవింద్ కుమార్, బిఎల్ఎన్ రెడ్డిపై ఈడీ కేసు పెట్టింది. నిన్న ఉదయం ఫార్ములా ఈ కేసుకు సంబంధించి డీటెయిల్స్ ఇవ్వాలని ఏసీబీకి ఈడీ లేఖ రాసింది. ఏసీబీ నుంచి ఎఫ్ఐఆర్ కాపీ అందటంతో ఈసీఐఆర్ నమోదు చేసింది ఈడీ. ఫార్ములా ఈ రేస్ కేసులో A1, A2, A3లపై కేసులు పెట్టింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. ఫెమా ఉల్లంఘన, మనీ లాండరింగ్ కింద కేసు రిజిస్టర్ చేసింది. ఫార్ములా ఈ రేస్ కేసులో 55 కోట్ల రూపాయల యూకేకు చెందిన నెక్స్ట్ సంస్థకు బదిలీ అయినట్టు ఈడీ గుర్తించింది. అలాగే ఆర్బీఐ అనుమతి లేకుండానే 46 కోట్లను డాలర్స్గా మార్చి రేసింగ్ సంస్థకు అధికారులు పంపించారు. ఇలా పంపించడాన్ని మనీ లాండరింగ్గా పేర్కొన్న ఈడీ ఫెమా నిబంధనలతో పాటు మనీ లాండరింగ్కు పాల్పడ్డట్టు గుర్తించారు. ఇటు ఏసీబీ, అటు ఈడీ కేసుల నేపథ్యంలో ఫార్ములా ఈ రేస్ కేసులో అసలేం జరుగుతుంది అనేది ఉత్కంఠగా మారింది.